ఎందుకు మరి ఇట్లా ఆ పెట్టుబడులు ఉంటేనే కదా రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అట్లా పోయే కార్యక్రమాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఈ రాష్ట్రం నాదని నేను అనుకుంటున్నా. నా రోజు నేను ఉంటా పోతా, తినే అంట తింటా, అదే తినే అంట తింటా. బ్రదర్ నాది అనుకుంటే ఇది నాది అని నేను అనుకుంటే ఆ ప్రణాళిక వేరే ఉంటుంది బ్రదర్. ఉద్యోగుల కాంచెలు ఫస్ట్ ఏమైతుంది తెలుసా? ఫస్ట్ ప్రియాంక గాంధీ వాగ్దానం ఇచ్చింది. నేను రాహుల్ గాంధీ డైరెక్ట్ వర్క్ చేసిన అని చెప్తున్నా. ప్రియాంక గాంధీ ఏం వాగ్దానం ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ అంటే దాని చరిత్ర ఏంటో రాహుల్ గాంధీ తెలియదు. నేను దాని చరిత్ర ఇల్లు ఇచ్చిన పార్టీ, భూములు పంచిన పార్టీ. ఇలా ఇల్లు గూలగొట్టే పార్టీ, భూములు గుంజుకునే పార్టీ. అప్పుడు ఇది ఈ రాష్ట్రం నాదే, ఈ ప్రభుత్వం నాది అని ఆయన ఎట్లా అనుకుంటుండు? బ్రదర్ ప్రజలను మెచ్చుకోవాలని కోరుకోవాలి బ్రదర్. ఇవాళ బ్రదర్ ఇవాళ నేను చెప్తున్నా, నేను ప్రతి క్షణం నేను నా సావును ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేను బైక్ మీద తిరుగుతా కదా, నేను ఇక్కడికి వెళ్ళి నన్ను చంపనీకి వస్తే ఇట్లకి వెళ్ళి వస్తాను. నేను ప్రతి నిమిషం నా మరణాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. నీకు తెలుసో తెలియదు మదర్ గారిని చెప్పాను బ్రదర్. అట్లా నీ లీడర్షిప్ నువ్వు ఎంజాయ్ చేయాలి బ్రదర్. సావు తెగించుకునే కొట్టాడగలుగుతారు, గుర్తుపెట్టుకో. నీ నాయకత్వం నువ్వు ఎంజాయ్ చేయాలి రోజు లీడర్. ముఖ్యమంత్రి అంటే బ్రదర్ భగవంతుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను రాజశేఖర రెడ్డి గారిని ఒక్కడనే చూసిన. మార్నింగ్ 4 o'clock లేస్తాడు, ఇంటెలిజెన్స్తో మీటింగ్, కౌంటర్ ఇంటెలిజెన్స్తో మీటింగ్, చీఫ్ సెక్రటరీతో మీటింగ్, 6 గంటల వరకు, 6 గంటలకు ఆయనకు ఎక్సర్సైజ్, 7 గంటలకు టిఫిన్ చేసుకొని 8 గంటలకు వెళ్ళి దాదాపు 2000 మందిని కలుస్తారు. ఫస్ట్ బ్యారికేడ్స్లో ఉన్న మామూలులను కలుస్తారు, పార్క్లో ఒక బ్యాచ్, పోర్టికో కింద ఒక బ్యాచ్, మళ్ళీ లోపల పోయినాక అక్కడ ఒక బ్యాచ్, రూమ్లో ఒక 1000 సార్లు కలుసుకుంటారు. జనంతో నీకు పబ్లిక్ టచ్ లేదు కదా బ్రదర్. మరి నా రాష్ట్రంలో నువ్వు ఏడనుకున్నావు? నువ్వు వీళ్ళు నా వాళ్ళు కాదు కదా, వీళ్ళు ఇల్లు గులగొట్టు, వీళ్ళు భూమి గుంజుకో, వాళ్ళకి మంచిగా అన్నం లేకున్నా పర్వాలే, వాళ్ళు చచ్చినపోయినా పర్వాలే. అది ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, ప్రజలందరినీ ప్రజాభవన్కి పిలిచి మేము అప్లికేషన్లు తీసుకుంటున్నాం, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామంటారు. మీరు ప్రజలతో అసలు కనెక్టివిటీ లేదంటారు. గాంధీ భవన్లో కూడా పెట్టారు, ఇప్పుడు మంత్రులు కలుస్తూ ఉన్నారు. బ్రదర్ ఫస్ట్ డే ముఖ్యమంత్రి తీసుకున్నాడు, తర్వాత సెకండ్ డే మంత్రులు తీసుకున్నారు ఒక వారం రోజులు. ఇవాళ చెప్పరాసి తీసుకుంటారు, చెప్పరాసిలే తీసుకుంటారు బ్రదర్. ఆ పేపర్ సేమ్ అవే కాయిదాలు రాజశేఖర రెడ్డి తీసుకునేది. పొద్దున్న తీసుకుంటే సాయంత్రం రిప్లై వచ్చేది. సాయంత్రం గుండె ఆపరేషన్, సాయంత్రం పైసలు వెళ్ళిపోయి అకౌంట్లో పడిపోయేటి. ఇవాళ పరిస్థితి లేదు బ్రదర్. ఈ రాష్ట్రం నాదని ఎవరు అనుకుంటలేరు. ఇవాళ లీడర్ మనకున్నది పెద్ద కొరత అదే. అంటే మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా పనిచేసింది రాజశేఖర రెడ్డి హయాంలో, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియదు అని మీరే ఒక కామెంట్ చేసినారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కానే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ కాదు అని. కాదు అది ఎందుకు కాదు? అసలు ఏ పార్టీ ఇప్పుడు ఉన్నది, అధికారం ఉన్నది, ఏ పార్టీ అనుకోవచ్చు? మేము మాకు తెలియక అడుగుతున్నాం. బ్రదరు సికింద్రాబాద్ ఎంపీ ఉన్నాడు. సికింద్రాబాద్ ఎంపీ ఇవాళ ఎంత తారీఖు? 27వ తారీఖు. సికింద్రాబాద్ హైదరాబాద్లో 144 సెక్షన్ ఉండబట్టి ఇవాళకి 1 నెల రోజులు. ఇవాళ హైదరాబాద్ బొమ్మను పాలతో కడగాల్సిన రోజు. ఇన్ని రోజులకి ఉంటే ఒక కేంద్ర మంత్రి ఉండి నా పార్లమెంట్లో బీజేపీ, నా పార్లమెంట్లో నీవు ఏ విధంగా 144 సెక్షన్ పెట్టినామని ఎందుకు అడుగుతలేడు? నెల రోజుల నుంచి ఇంకో 1 నెల రోజులకి వెళ్ళి బ్రదర్. ఇవాళ ప్రపంచ దేశంలో నాకు తెలిసి 4 జాగాలలో 144 సెక్షన్ ఉంది. ఒక లెబనాన్, ఒకటి గాజా, ఒకటి ఇరాన్, ఇంకోటి హైదరాబాద్. ఇవాళ ఎవరెందుకు మాట్లాడతలేరు అన్న? ఇప్పుడు ఈ 144 సెక్షన్ ఎందుకు ఇన్ని రోజుల నుంచి, ఇంత లాంగ్ టైం నుంచి ఎందుకు పెడుతున్నట్టు? దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఏం దాగి ఉంది? ఎందుకు పెట్టినామన్న సెకండరీ. తర్వాత ఈరోజు ఎందుకు దీని గురించి మాట్లాడతలేరు సార్? సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బంధం నిజమేనా? అట్లాగే సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ అసలు పర్మిషన్ ఇవ్వట్లేదు కలవడానికి అనేది చర్చకు వస్తుంది. దాంతోపాటు సీఎం మార్పు ఉంటుందా? మీరు కూడా చాలాసార్లు అన్నారు అసలు సీఎం అనేది ఖచ్చితంగా చేంజెస్ ఉంటుంది అనేసి. మీరేం చెప్తారు? ఇప్పుడు బీజేపీ బంధం కాడికి వస్తే నేను చెప్పిన కదా 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఇయాదికి బండి సంజయ్ మాట్లాడతారు. ఆయన హోంమంత్రి, సహాయ మంత్రి. ఆయన మాట ఇంకా పైగా ఏమంటాడు? ఈ మూసి అడ్డం పెట్టి, ఈయన అడ్డం పెట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆయనను పదవులకి దింపాలని చూస్తుండ్రు. అంటే ఈయన ఎట్లా మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి యువజన సంఘం అధ్యక్షునిగా మా రేవంత్ రెడ్డిని దియాలన్నట్టు చూసుడు.
ఆ టైప్లో మాట్లాడతాం. 144 సెక్షన్ అయిన దగ్గర ఉంటే నేను మాట్లాడు బ్రదర్. ఈ రోజు 144 సెక్షన్ ఎంత సీరియస్ అంటే ఒక రౌడీ షీటర్ లెక్క. ఒక రౌడీ షీటర్కి ఎవరైనా పిల్లనిస్తారా? పెట్టుబడులు కూడా రాడు ఇక్కడికి. అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ లో 144 సెక్షన్ ఉండడం వల్ల పెట్టుబడులు రావు, ఉన్నాయి కూడా పోయేటువంటి బ్రదర్. నువ్వు నా క్యారెక్టర్ మీద వేసేసినావు కదా, నా మోరేసినావు కదా. ఇక నన్ను నువ్వు ఏం చేసినావు? నిషేధ జాబితాలో పెట్టావు కదా రిజిస్ట్రేషన్ ఆఫీసులో. ఒక ప్రభుత్వానికి 144 సెక్షన్ పెట్టి ఆ రాష్ట్రానికి నష్టం కలిగించే అంశం ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ఇంకా కొనసాగిస్తా ఉన్నారు? ఎందుకు దాని మీద చర్చ? ఫస్ట్ అది ఎందుకు పెట్టి ఎప్పుడు పెడతారు అనేది ఆలోచిద్దాం. శాంతి భద్రతకి క్షీణించినప్పుడు, కమ్యూనల్ వైలెన్స్ అయినప్పుడు, ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్సిడెంట్ ఏడ పడితే ఆడ పొడుచుకొని చంపినప్పుడు అయితే ఇప్పుడు ఏమైనా జరుగుతుందా అని అక్కడికి వెళ్తే ఎక్కడ ఏం జరుగుతుంది? ఇది ఎందుకు పెట్టిందని అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లకు పెట్టుబడులు మళ్ళీ పోవాలి. హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ వాపస్ పోతలేడు, వాడు పోవాలి. హైడ్రాయిస్ ఒక దెబ్బేసిండు, వాడు షేక్ అయిపోయిండు. 144 సెక్షన్ పెట్టిండు. తెల్లారే దీపావళికి లోకేష్ భాయ్ అమెరికాలో. ఆంధ్ర వాళ్ళకి దీపావళి పెద్ద పండుగ, మనకంటే తెలంగాణలో కంటే మనకు దసరా, కానీ వాళ్ళకు దీపావళి ఒక పెద్ద పండుగ. ఆ పండుగ వదిలేసుకొని పోయి అమెరికా కూర్చొని హైదరాబాద్ మొత్తం నాశనం అయిపోయింది, ఇలా గాజా లెక్క తయారైపోయింది, లెబనాన్ లెక్క తయారైపోయింది, ఇరాన్ లెక్క తయారైపోయింది, మీ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టుందని చెప్పేసి. అంటే 144 సెక్షన్ కి పెట్టుబడులు పోవడానికి ఏంటి రిలేషన్? శాంతి భద్రత లేనప్పుడు ఎవరు రాడు కదా. బయటోడు 144 శాంతి భద్రత సమస్య ఉంటే రెండు చెప్తాడు వాడు. నేను చాలా మందికి నేను గూగుల్లో ఓపెన్ చేసి చూపించిన టుడే ఇదే. అయితే మీకు శాంతి భద్రత చూసుకుంటారు ఎక్కడ? శాంతి భద్రత హైదరాబాద్ అయితే ఇంకో దిక్కు శాంతి భద్రత. నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నెలకి ఓ 3-4 కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి, మేం చేసిన గొప్ప వాళ్ళు చేసిన గొప్ప అని అడుగుతున్నారు. శాంతి భద్రత సమస్యలు ఉంటే అట్లెట్లు వస్తారు అనేది. బ్రదరు, వ్యాపారస్తులు వస్తారు పోతారు. హైదరాబాద్ అని ఒక బ్రాండ్ ఉన్నది, పెట్టంగా మేము వద్దలే కదా. నువ్వు పెట్టు, దాని రిజల్ట్ ఏంటి? ఈరోజు 15,000 ఎకరాల ఫార్మా ల్యాండ్ ఈ ఆచారంలో ఖాళీగా ఉంది. అక్కడ పెట్టుకోండి. బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరైనా ఏదైనా పెట్టండి, నువ్వు ఏ కంపెనీ అయినా పెట్టు, ఫస్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నాకు చూపించాలి. డిపిఆర్ నేను ఇప్పుడు లగిచెర్ల నేను అదే అడిగిన. డిపిఆర్ లగిచెర్లకు వచ్చే ఫార్మాకి, అందుకే నేను ప్లేట్ మార్చాను. లగిచెర్లు వచ్చే నా ప్రతి వీడియో చూస్తారు రేవంత్ రెడ్డి. ఆయన దగ్గర ఉన్న మిత్రులు నాకు ప్రతి వీడియో నాకు చూస్తారు. లగిచెర్లలో నువ్వు కంపెనీ పెడుతున్నా, దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, దాని డిపిఆర్ అంటే ఆ ప్రాజెక్ట్ చూపి భూమి తీసుకోవాలని అన్నాం. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చూపి పెడితే కంపెనీ పెట్టాలి. ఆ ప్రాజెక్ట్ ఉత్తగా రాదు, అది కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చేది. అది చూపెడితే పెట్టాలి. వీళ్ళు పెట్టి తీసుకునేది రియల్ ఎస్టేట్ల కోసం కదా. ఎట్లా పెడతారు కదా? ఇక్కడ పెడితే ఇక హైదరాబాద్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు ఎవడన్నా ఇప్పుడు 50 కిలోమీటర్ల దూరం ఉన్న చూసుకుంటారు, కానీ పోయి 180 ఎకరాల దూరం 150 కిలోమీటర్ పెట్టడానికి వాడాను. చెవులో కాలీఫ్లవర్ పెట్టుకుంటాడు. పెట్టిన ఎయిర్పోర్ట్లో